మూసీ నది అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులయ్యే కుటుంబాలకు 16,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్, హైదరాబాద్ మెట్రో రైలు అంశాలపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లో ఉన్నవారికి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తారు. ఇప్పటికే అధికారులు చేపట్టిన సర్వే ప్రకారం 10,200 మందిని నిర్వాసితులుగా గుర్తించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికారుల బృందాలు ఇవాళ ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఎక్కడెక్కడ ఇళ్లను కేటాయించారో తెలియజేస్తారు. ముందుగా రివర్ బెడ్లో ఆక్రమణలో ఉన్న 1,600 ఇండ్లను తొలగించి అక్కడి వారిని తరలిస్తారు. మూసీ బఫర్ జోన్లో నిర్మాణాలకు పరిహారం చెల్లిస్తారు. నిర్మాణ ఖర్చుతో పాటు పట్టా ఉంటే భూమి విలువను పరిహారంగా ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయిస్తారు. మూసీ నిర్వాసితులకు చట్ట ప్రకారం పునరావాసం కల్పిస్తామని సీఎం ఇదివరకే ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలను గుర్తించి వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించాలని, ఆక్రమణల వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురికాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని సూచించారు. ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని చెప్పారు. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగవంతం చేయాలని, మెట్రో మార్గాల్లో భూసేకరణ, ఇతర అడ్డంకులుంటే పరిష్కరించాలని సూచించారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్ పూర్తి స్థాయి DPRను సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు.